అందరూ మిమ్మల్ని మంచోళ్ళు అనుకుంటున్నారంటే మీ జీవితం నాశనం అవుతుంది అని అర్థం. చాలా మంది ఆడవాళ్ళు అందరిపైన జాలి చూపిస్తారు, ఒక తమ మీద తప్ప. ఎందుకంటే అవతల వాళ్ళ మూడ్ పాడవకూడదు అని మీరు పడే ఆరటం ఉందే, అది దయాగుణం కాదు. ఎదురు ఫేస్ చేయలేక మీ బ్రెయిన్ పడే భయం. ఒక హై వాల్యూ విమెన్ గా అవ్వడం అంటే పొగరుగా మారడం కాదు. ఎదుటి వాళ్ళకి మీరు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో మీకు మీరు కూడా అంతే రెస్పెక్ట్ ఇచ్చుకోవడం. మిమ్మల్ని మీరే నాశనం చేసుకోవడం ఆపండి. ఈ 4 రూల్స్ మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. ఫేక్ స్మైల్ ఇవ్వడం ఆపేయండి. ఎవరైనా మిమ్మల్ని అందరి ముందు ఒక ఇన్సల్టింగ్ కామెంట్ లేదా ఒక చులకన మాట అంటారు, సిచ్యువేషన్ ఆక్వర్డ్ గా మారకూడదని ఒక చిన్న నవ్వు నవ్వి తలదించుకొని లైట్ తీసుకుంటారు. మీరు దాన్ని మంచిదనం అనుకుంటున్నారు కదా, అస్సలు కాదు. సైకలాజికల్లీ దాన్ని ఫాన్ రెస్పాన్స్ అంటారు. అంటే అవతల వ్యక్తి మిమ్మల్ని అటాక్ చేసినప్పుడు ఆ సిచ్యువేషన్ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీరు ఇచ్చే ఒక సబ్మిషన్ సిగ్నల్. నన్ను ఇన్సల్ట్ చేసినా పర్లేదు కానీ సీన్ క్రియేట్ చేయొద్దు అని మీ బ్రెయిన్ వాళ్ళని బ్రతిమలాడుకుంటుంది. దానికి బదులు జస్ట్ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయండి. సైలెంట్ గా వాళ్ళ కళ్ళల్లోకి చూడండి. వాళ్ళు క్రియేట్ చేసిన ఆ ఆక్వర్డ్నెస్ వాళ్ళ గొంతుకే పడేలా వదిలేయండి. ఎక్కువ ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వకండి. ఒక పని కుదరదు అన్నప్పుడు జస్ట్ నో అని ఆపేయండి. దానికి 100 సాకులు చెప్పడం ఆపండి. మీరు ఎందుకు ఎక్కువ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారో తెలుసా? గిల్ట్. అవతల వ్యక్తి మిమ్మల్ని స్వార్థపరులు అనుకుంటారేమో అనే భయం. కానీ మీరు ఎంత ఎక్కువ ఎక్స్ప్లెనేషన్స్ చేస్తే అవతల వ్యక్తికి మీ డెసిషన్ని మార్చే లెవరేజ్ అంత ఎక్కువగా ఇస్తున్నారు. యు ఆర్ బేసికలీ ఆస్కింగ్ ఫర్ పర్మిషన్. హై వాల్యూ ఉమెన్ తన డెసిషన్స్ కి వాలిడేషన్స్ వెతుక్కోదు. ఇట్స్ స్టాండర్డ్. టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్. బ్యాక్ స్లాష్ ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. మీరు అందరినీ ప్లీజ్ చేయడం ఆపేసినప్పుడు కొంతమంది మిమ్మల్ని స్వార్థపరులు అంటారు. ఎందుకంటే పాత వెర్షన్ వల్ల వాళ్ళకి పనులు జరిగాయి, ఇప్పుడు జరగవు. జనాలకు తమకు కావాల్సిన సదుపాయం దూరమైనప్పుడు వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద కంప్లైంట్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. అందరినీ కంఫర్ట్ గా ఉంచడం మీ బాధ్యత కాదు. ఎవరికి సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక స్ట్రాంగ్ లైఫ్ ని బిల్డ్ చేసుకోవడమే మీ బాధ్యత. పవర్ బిల్డ్ చేసుకోండి. కొత్త స్కిల్స్ నేర్చుకోండి. మనీ ఎర్న్ చేయండి. క్యాపబుల్ గా మారండి. ఎందుకంటే వెనకతల పవర్ లేని మంచితనాన్ని ఈ ప్రపంచం ఈజీగా వాడుకుంటుంది. లైఫ్ లో ఎవరైతే ప్రశాంతంగా సేఫ్ గా ఉన్నారో వాళ్ళ దగ్గర ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ అనేవి పవర్ ఉన్నప్పుడే వస్తాయి. నైస్ గర్ల్ లా ఉండకండి. బీ ఏ స్మార్ట్, ఇంటెలిజెంట్, సక్సెస్ఫుల్ విమెన్. ఇప్పటి నుంచి హై వాల్యూ విమెన్ గా మారాలి అనుకుంటే కామెంట్ ఐ మే హై వాల్యూ విమెన్. ఒక నార్మల్ నైస్ గర్ల్ కి అందరూ రెస్పెక్ట్ ఇచ్చే విమెన్ కి ఉన్న తేడా ఇది. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.